పోతే ఈ ప్రాంతానికి తీరని నష్టం చేసిన వాళ్ళం అవుతాం అధ్యక్ష. రాజకీయాలు వచ్చినప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు, ఎన్నికలలో గెలవడానికి ఏం కావాలా, ఏం చేయాలా, ఎవరిని ఎవరు ఓడగొట్టుకోవాలా, ప్రజలు ఎవరిని గెలిపించాలి వాళ్ళు నిర్ణయం చేస్తారు అధ్యక్ష. కానీ ఈరోజు ఎన్నికలు లేవు. ఈరోజు మనం అభివృద్ధి, అందుకే ఈరోజు 3 మున్సిపాలిటీలను చేసుకున్నాం, హైదరాబాద్, సైబరాబాద్ అండ్ మల్కాజ్గిరి. చాలా మంది ఎందుకు చేస్తున్నారు అధ్యక్ష? మల్కాజ్గిరి ప్రాంతం వెళ్ళండి, నేను ఎంపీగా పనిచేసిన, గ్రామ పంచాయతీలు ఉన్నాయి, మున్సిపాలిటీలు ఉన్నాయి, మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, జిహెచ్ఎంసీ ఉంది, 4 రకాల పరిశ్రమలు. సబీపూర్ రాజు గారు ఒకవేళ సభ్యుడు ఉంటే వారి ప్రాంతం వారికి తెలుసు, వాళ్ళ ఊరు గ్రామ పంచాయతీ ఉంది, ఆ పక్కనే మున్సిపాలిటీ ఉంది కొంపెల్లి, ఆ పక్కనే మున్సిపల్ కార్పొరేషన్ ఉన్న జవహర్ నగర్, ఆ పక్కనే జిహెచ్ఎంసీ వార్డులు ఉన్నాయి. 4 రకాల పరిపాలన స్థానిక సంస్థలలో జరగడం వల్ల గ్రామ పంచాయతీ పార్టీకి గ్రామ పంచాయతీ పనిచేస్తుంది, మున్సిపల్ పార్టీకి మున్సిపల్ పనిచేస్తుంది, మున్సిపల్ కార్పొరేషన్ వేరేలాగా పనిచేస్తుంది, జిహెచ్ఎంసీ ఇంకొకలాగా పనిచేస్తుంది. దీంతో అధికారుల మధ్యలో అవగాహనలో లోపం, ఈ అవగాహన లోపం వల్ల ఇచ్చే అనుమతులలో లోపం. ఒక దగ్గర 20 ఫీట్ల రోడ్డు ఉంటుంది, అప్పుడే 100 ఫీట్లు అవుతుంది, అప్పుడే మళ్ళీ 30 ఫీట్లు అవుతుంది. దీనివల్ల చెరువులను కాపాడలేకపోతున్నాం, కుంటల్ని కాపాడలేకపోతున్నాం, నాళాలను కాపాడలేకపోతున్నాం, రోడ్లను విస్తరించలేకపోతున్నాం. అందుకే కోర్ అర్బన్ రీజన్ మొత్తాన్ని ఒకే గొడుగు కిందికి తెచ్చి ఒకే రకమైన విధానాలతో పరిపాలన అందించాలి. జిహెచ్ఎంసీలో అయినా, సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్లు అయినా, మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనరేట్లు అయినా పరిపాలన మొత్తం ఒక గొడుగు కిందికి తెచ్చినాం, పరిపాలన సౌలభ్యం చేసినాం. ఒకసారి మున్సిపల్ కమిషనర్ ఏరియా ఒకలాగుంది, పోలీస్ కమిషనరేట్ ఇంకొకలాగుంది. అందుకే కోటర్మినస్ చేసినాం అధ్యక్ష. ఈరోజు సైబరాబాద్ కమిషనర్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్, పోలీస్ కమిషనర్ కూర్చుంటే ఎగ్జాక్ట్ గా బౌండరీతో సహా మున్సిపాలిటీలో జోనల్ కమిషనర్స్ ను వాళ్ళ డీసీపీ వ్యవస్థలుగా చేసినాం. ఒక డీసీపీ ఒక జోనల్ కమిషనర్ కూర్చున్నాడంటే ఎగ్జాక్ట్ గా 1 ఇంచు కూడా, 1 ఇల్లు కూడా తేడా లేకుండా ఏ నిర్ణయం తీసుకుని అమలు చేసేటట్టు, ట్రాఫిక్ కావచ్చు, నిర్మాణం కావచ్చు, లేకపోతే కాలుష్య నియంత్రణ కావచ్చు. సో ఈ రకంగా చేసుకున్నాం. మిగతా రంగారెడ్డి ప్రాంతాన్ని మనం ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కింద పోలీస్ కమిషనరేట్ చేసినాం అధ్యక్ష. భువనగిరిని మనం ఎస్పీగా జిల్లాగా చేసుకున్నాం, సంగారెడ్డిని ఎస్పీగా జిల్లా చేసుకున్నాం, ఆ పక్కన ఉండే వికారాబాద్ను ఎస్పీ జిల్లా కింద చేసుకున్నాం. 4 పోలీస్ కమిషనరేట్లు, 3 జిల్లాలు, 70% తెలంగాణ ఆదాయం ఇక్కడి నుంచే వస్తుంది అధ్యక్ష. విస్తరణ కూడా జరగాల్సిన ప్రాంతం ఈ ప్రాంతంలోనే ఉంది అధ్యక్ష. అందుకే ఒక బృహత్తరమైన ప్రణాళికను తీసుకొని వచ్చి ఈరోజు ఒక ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం అధ్యక్ష. అడాక్ బేసిస్ మీద చేస్తలేం. భవిష్యత్ ప్రణాళికల్ని దృష్టిలో పెట్టుకొని 2034 వరకు ఏం చేయాలి, 2047 వరకు ఏం చేయాలి, దాని ప్రకారం కార్యాచరణ ఎట్లుండాలి, ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నాము. దయచేసి సభ్యులందరికీ కూడా మీ ద్వారా, తమ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ విషయానికి వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా వ్యవహరిద్దాము. ఈరోజు అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ చేసి అద్భుతం అంటారు. 60,000 ఫ్యామిలీలను రీలొకేట్ చేసింది అధ్యక్ష. 10,000 ఫ్యామిలీలకు ఈ రోజు కూడా నష్టపరిహారం ఇవ్వలేదని సుప్రీంకోర్టు వరకు కేసు కొట్లాడుతారు. నిన్నగాక మన ఢిల్లీలో యమునా నది ప్రక్షాళన పేరు మీద యమునా నదిని విస్తరించుకోవడం, అద్భుతంగా చేసుకుంటాం అని ఢిల్లీ ప్రభుత్వం అంటుంది అధ్యక్ష. ఉత్తరప్రదేశ్లో గంగా నది ప్రక్షాళన చేసినాం, వారణాసిని ప్రక్షాళన చేసినామని కొన్ని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు అంటున్నారు. మేము ఎప్పుడు వాటిని వ్యతిరేకించలే. గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కి మేయర్ ఫ్రమ్ కాంగ్రెస్, చీఫ్ మినిస్టర్ ఫ్రమ్ బీజేపీ నరేంద్ర మోడీ, కాంగ్రెస్ మేయర్, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు ఇద్దరు కూర్చొని సబర్మతి రివర్ ఫ్రంట్ ను పనులు చేయడానికి పునాది రాయేసి కలిసి పనిచేసింది అధ్యక్ష. సిద్ధాంతపరంగా కాంగ్రెస్ కు బీజేపీకి పొంతన లేదు. కానీ అహ్మదాబాద్ మేయర్ కాంగ్రెస్ ఉంది, ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఆ పని మొదలుపెట్టి ఈరోజు బాగుంది. నిన్నగాక మొన్న మా శ్రీహరి గారు మంత్రి గారు వెళ్ళి చూసి వచ్చిండ్రు. చామల కిరణ్ రెడ్డి ఎంపీ గారు నల్గొండ నుంచి, బీర్ల ఐలయ్య గారు, వీళ్ళందరూ పోయి చూసి వచ్చారు. అంతకంటే ముందు సిటీలో ఉండే మేయర్తో పాటు కార్పొరేటర్స్ అందరినీ నేను అక్కడికి పంపించిన, కొంతమంది మిత్రులను విదేశాలకు పంపించిన, ఎమ్మెల్యేలను, మీకు సౌత్ కొరియా పోయి చూసినా పోండి అండి. సో ఈరోజు నేను అనేది ఏంది అధ్యక్ష అంటే, హైదరాబాద్లో మూసీ నది ప్రక్షాళన చేస్తామంటే ఎందుకు ఇది రాజకీయ రంగు పులుముకుంటుంది? ఎంఆర్డీసీఎల్ నేను మొదలు పెట్టలే అధ్యక్ష. నిన్నగాక మొన్న సిరిసిల్ల ఎమ్మెల్యే గారు చెప్పారు, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ని మేమే ప్రారంభించినాం అన్నారు. అవును, మీరే ప్రారంభించారు, ప్రణాళికలు మీరే చేసిరు, మీరు అర్ధాంతరంగా వదిలేసిరు. మేము ఇప్పుడు దాన్ని కొనసాగిస్తామంటున్నాం. మీరు మొదలు పెట్టినప్పుడు 10,000 కుటుంబాలను మేము బుల్డోజ్ చేసి కొట్టేస్తామని మీరు మాట్లాడింది సభలో ఉంది. ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు
ఈ రోజు ఉన్న 2016లో వాళ్ళే బఫర్, మూసీ నది పక్కన 50 మీటర్ల బఫర్ జోన్ కూడా వాళ్ళే నిర్ణయించారు. ఆ రోజు మేము నిర్ణయించలే. ఈ రోజు మేము అమలు చేస్తామంటే మీకున్న అభ్యంతరం ఏంది? ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.